కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కోకాపేట ల్యాండ్ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. హెచ్ఎండిఏ వేలంలో కోకాపేట భూమి ఓ రేంజ్లో రేటు దూసుకుపోయింది. హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో ఎకరం 137 కోట్లకు ఎగబాకింది. అయితే మరో 2 రోజుల పాటు భూముల వేలం నిర్వహించనుండగా ఇంకా భూముల ధర పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో భూముల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి కోకాపేట భూమి రికార్డు సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భూముల ఈ వేలంలో ప్లాట్లు ఊహించని ధరలు పలికాయి. ప్రభుత్వం నిర్వహించిన ఈ వేలంలో ఎకరం 137 కోట్లు పలికింది. నియోపోలిస్ లేఅవుట్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించిన వేలంలో ఎకరం భూమికి రికార్డు స్థాయిలో 137.25 కోట్లకు ఎగబాకింది. మొత్తం 9.90 ఎకరాల ప్లాట్ను 1,355.33 కోట్లకు కొనుగోలు చేశారు. అధికారులు ఈ లేఅవుట్ను అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. వేలంలో చూసుకుంటే మొదటి రౌండ్లో 2 ప్లాట్లు అమ్ముడుపోయాయి. ప్లాట్ నంబర్ 17లో 4.59 ఎకరాలకు గాను ఎకరానికి 136.50 కోట్లకు, ప్లాట్ నంబర్ 18లో ఎకరానికి 137.25 కోట్ల చొప్పున 5.31 ఎకరాలు అమ్ముడుపోయాయి. ఈ లేఅవుట్ 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీని అభివృద్ధి కోసం దాదాపు 300 కోట్లను ఖర్చు చేశారు. కోకాపేట భూములకు ఇప్పుడే కాదు, గతంలోనే రెక్కలొచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా ధరలు భారీగా పెరిగాయి. 2023లో కోకాపేటలో ఎకరం భూమి 100.75 కోట్లకు అమ్ముడయ్యింది. ఇప్పుడు చూస్తే అంతకు మించి ధర పలికింది. హెచ్ఎండిఏ మొత్తం వేలం నుంచి 5,000 కోట్లకు పైగా ఆదాయం రావాలని ఆశిస్తోంది. కోకాపేట నియోపోలిస్ ప్లాట్లకు 99 కోట్లు, గోల్డెన్ మైల్ కు 70 కోట్లు, మూసాపేట ప్లాట్లకు 75 కోట్లు కనీస ధరలను నిర్ధారించింది. మిగిలిన ప్లాట్లకు వేలం నవంబర్ 28, డిసెంబర్ 3, 5 తేదీల్లో జరగనున్నాయి. ఈ వేలాలకు కూడా రికార్డు ధరలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.